శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ప్రకృతి నిత్యం మనకు ఎన్నో సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. ఈ సంకేతాలు కేవలం సంఘటనలు కావు, అవి దైవశక్తి నుంచి వెలువడే సూచనలుగా పరిగణించబడతాయి. మనం ఏ పనిని ప్రారంభించాలి, దేనిని విరమించుకోవాలి, ఇంట్లో శుభం జరగబోతోందా లేక అశుభం పొంచి ఉందా, ఆర్థికంగా లాభాలు వస్తాయా లేక కష్టాలు ఎదురవుతాయా వంటి కీలక విషయాలను ప్రకృతి భగవత్ స్వరూపంగా మనకు తెలియజేస్తుంది. ఈ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తుంటారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను, జీవరాశిని నిశితంగా పరిశీలిస్తే ఈ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే వాటిని విశ్లేషించి వాటి వెనుక ఉన్న అర్థాన్ని గ్రహించడం చాలా ముఖ్యం. ఈ సంకేతాలలో చీమలు అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. చీమల కదలికలు, అవి ఎటువైపు వెళ్తున్నాయి అనే అంశాలు మనకు రాబోయే కాలం గురించి అనేక విషయాలను తెలియజేస్తాయి. కాబట్టి ప్రకృతి మనకి ఇచ్చే ఈ సూచనలను విస్మరించకుండా వాటిని సరైన దృష్టితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వీడియోలో చీమలు ఇంట్లో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి అనే అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంట్లో చీమలు పాకుతుండడం లేదా అవి చిన్న చిన్న పుట్టలను నిర్మించడం అనేది కేవలం ఒక సాధారణ సంఘటన కాదు. ఇది లక్ష్మీదేవి మీ గృహంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది అనేందుకు స్పష్టమైన సంకేతం. ఈ నమ్మకం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇది శుభాన్ని, సంపదను సూచిస్తుంది. ఇక్కడ చీమల రంగుతో సంబంధం లేదు. అవి ఎర్ర చీమలు, నల్ల చీమలు లేదా గండు చీమలు ఏవైనా కావచ్చు. చీమలు మీ ఇంటి పరిసరాల్లో లేదా లోపల కనిపించడం, ముఖ్యంగా అవి వరుసగా కదులుతూ లేదా ఏదైనా నిర్మిస్తూ ఉంటే అది సానుకూల శక్తులు మీ ఇంట్లో ప్రవేశిస్తున్నాయని తెలియజేస్తుంది. ఈ చీమల ఆగమనాన్ని లక్ష్మీదేవి స్వయంగా మీ గడప దగ్గర ఉందని, మీకు సౌభాగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదించడానికి వస్తోందని భావించాలి. చాలామంది ఇళ్లలో చీమలు కనిపించగానే గమాక్సిన్ పౌడర్ చల్లుతారు. మరికొందరు పసుపు వేసి కిరోసిన్ పోసి నిప్పు పెడతారు. అయితే ఇవన్నీ మన చేతులారా దరిద్రాన్ని కొని తెచ్చుకోవడం వంటివే. ఇలాంటి చర్యలు లక్ష్మీదేవిని బయటకు పంపి దరిద్ర దేవతను ఇంట్లోకి ఆహ్వానించడంతో సమానం. చీమలు కుడితే ప్రమాదం, ఇంట్లో ఉండకూడదు అనే ఆలోచనలు సరికాదు. అవి కేవలం పంచదార, స్వీట్లు పట్టుకుపోతున్నాయని అనుకోవడం తప్పు. మన ధర్మంలో ఏ జీవరాశికి హాని తలపెట్టకూడదని స్పష్టంగా చెప్పబడింది. చీమలకు కూడా హాని తలపెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా కొందరు పౌడర్లు చల్లడం వంటి పనులు చేస్తుంటారు. ఈ చర్యల వల్ల ఇంట్లో అష్టదరిద్రాలు నెలకొంటాయి. మన హిందూ ధర్మంలో ప్రతి జీవి పట్ల దయ, కరుణ చూపాలని బోధిస్తుంది. చీమలు కూడా జీవరాశిలో భాగమే. అవి మనకు ఎలాంటి హాని చేయవు. ఆహారాన్ని తీసుకువెళ్లడం వంటి సహజ స్వభావం. వాటిని చంపడం వల్ల మన కర్మపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇది దరిద్రానికి దారితీస్తుందని నమ్ముతారు. అందుకే చీమలను చంపడానికి బదులు అవి రాకుండా నివారించడానికి సహజ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా మన ధర్మాన్ని పాటించినట్లు కూడా అవుతుంది. మంగళవారం లేదా శుక్రవారం రోజున మీ ఇంట్లోని నైరుతి దిశలో పూజకి సిద్ధం చేయండి. ముందుగా ఆ ప్రదేశంలో నీళ్లు చల్లి శుభ్రం చేయండి. తర్వాత పొడిగా తుడిచేసి బియ్యపు పిండితో ముగ్గు వేయండి. ఇది ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తుంది. ముగ్గు వేసిన తరువాత ఒక మారేడు దళాన్ని తీసుకోండి. మారేడు దళం యొక్క కాడ తూర్పు వైపు వచ్చేలా ఆ ముగ్గుపై పెట్టండి. మారేడు దళం శ్రీ స్వరూపంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. ఇప్పుడు ఆ 3 మారేడు ఆకులపై మీ మనస్సులోని కోరికను కోరుకుంటూ తేనె చుక్కలు వేయండి. తేనె తీపికి, మన సంకల్పానికి ప్రతీకగా భావిస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఆ తేనెను తినడానికి చీమలు వస్తాయి. అవి తేనెను తిని వెళ్ళిపోతాయి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం. ఈ కర్మ ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం పరిహారాలతోనే రాదు. మీ ఇంట్లో శుభ్రత కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఎక్కడా కూడా బూజు ఉండకూడదు. బూజు పేరుకుపోయిన ఇల్లు నిర్లక్ష్యానికి సంకేతం. అలాగే ఇంటి మూలల్లో ఉండే చెత్తా చెదారం, వాడేసిన న్యూస్ పేపర్లు, పగిలిపోయిన అద్దాలు, విరిగిపోయిన ఫ్రేములు, మట్టి పట్టిన దువ్వెనలు, చిరిగిపోయిన పుస్తకాలు వంటివన్నీ దరిద్రానికి హేతువులు. ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఈ వస్తువులను వెంటనే బయటపడేయాలి.
లక్ష్మీదేవి పరిశుభ్రతకు ప్రతీక. ఆమె కేవలం పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలోనే కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. కేవలం నివాస ప్రాంతమే కాదు, ఇంట్లో ఉన్న దేవతా స్థానం కూడా అత్యంత శుభ్రంగా ఉండాలి. ధూళి, చెత్త లేకుండా పరిసరాలు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా, సువాసన భరితంగా ఉంటేనే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అప్పుడే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం కూడా అత్యవసరం. ఒక ఇంటికి ఇల్లాలు నిజంగానే ఆ ఇంటికి లక్ష్మీదేవి స్వరూపం. ఆమె శుభ్రత కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, అంతకు మించి ఆధ్యాత్మికమైనది కూడా. కేవలం స్నానం చేసి మంచి దుస్తులు ధరించడం మాత్రమే కాదు, ఆమె మనస్సు కూడా శుద్ధిగా ఉండాలి. మనసులో ఈర్ష్య, ద్వేషం, అహంకారం లేకుండా ప్రశాంతంగా, ప్రేమగా ఉండాలి. ముఖ్యంగా నోరు శుద్ధిగా అదుపులో ఉండాలి. ఒక ఇల్లాలు మాట్లాడే మాటలు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. తిట్లు, అనవసరమైన మాటలు, దరిద్రమైన మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే నోటి నుంచి వెలువడే ప్రతికూల మాటలు ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తాయి. సానుకూలమైన, ప్రేమపూర్వకమైన మాటలే ఇంట్లో సుఖశాంతులను నింపుతాయి. వరలక్ష్మి వ్రత కథలోని చారుమతి పాత్ర ఈ ఆదర్శానికి గొప్ప ఉదాహరణ. ఆమె తన అత్తమామలను గౌరవంగా, భర్తను ప్రేమగా, పిల్లలను బాధ్యతగా చూసుకుంది. ఎవరిని కసురుకోకుండా ఎల్లప్పుడూ చిరునవ్వుతో అందరికీ సేవలు చేస్తూ తన ఇంటిని ప్రేమతో, శ్రద్ధతో సంరక్షించుకుంది. అలాంటి గుణగుణాలున్న చారుమతిని లక్ష్మీదేవి స్వయంగా ఎంచుకొని కలలో కనిపించింది. వ్రతం చేయమని కోరింది. లక్ష్మీదేవి వ్రతం చేయమంటే కేవలం బంగారంతో ఆడంబరంగా పూజలు చేయమని కాదు, చారుమతి వలె జీవించమని అర్థం. అంటే శుభ్రత, సహనం, ప్రేమ, సేవ, దయ వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకొని ఇంటిని, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ అందరి పట్ల మర్యాదగా వ్యవహరించడం. ఇల్లాల్లో ఈ గుణాలు ఉన్నప్పుడే నిజమైన ఐశ్వర్యం, శాంతి ఆ ఇంట్లో వెలువరిస్తాయి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయకుండా ఇంట్లో చిమ్మడం లేదా వంట ప్రారంభించడం వంటివి చేయకూడదు. ఉదయం స్నానం చేసిన తరువాతే ఇల్లు చిమ్మి, తుడిచి, ముగ్గులు వేసి అప్పుడు వంట ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. పరిశుభ్రమైన వాతావరణంలో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇది కేవలం పద్ధతి మాత్రమే కాదు, ఒక రకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ కూడా. శుభ్రత పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, సుఖశాంతులు వెలువరిస్తాయని అంటారు. ఇంటి శుభ్రత కేవలం శారీరక పరిశుభ్రతకు సంబంధించినది కాదు, అది ఒక మానసిక ప్రశాంతతకు, సానుకూల వాతావరణానికి ప్రతీక. ఇంట్లో బూజు, చెత్త, చెదారం, పగిలిన వస్తువులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మొదటి మెట్టు. ఎందుకంటే దారిద్ర్యం, ప్రతికూల శక్తులు అపరిశుభ్రతతో ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా ఇల్లాలు కూడా శారీరకంగా, మానసికంగా పరిశుభ్రంగా ఉండడం అత్యంత ముఖ్యం. కేవలం స్నానం చేసి మంచి దుస్తులు ధరించడం మాత్రమే కాదు, ఆమె మనస్సు శుద్ధిగా ఉండాలి, సద్గుణవంతురాలిగా ఉండాలి. అంటే ప్రేమ, సహనం, దయ, కరుణ, సేవా గుణం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆమె మాటలు అదుపులో ఉండాలి. తిట్లు, అహంకారంతో కూడిన మాటలు, దరిద్రపు మాటలు మాట్లాడకూడదు. వరలక్ష్మి వ్రత కథలోని చారుమతి వలె ఇంటిని ప్రేమగా, శ్రద్ధతో సంరక్షించుకుంటూ కుటుంబ సభ్యుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. ఈ పనులు చేసినప్పుడే నిజమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రతను, సద్గుణాలను ఆశ్రయిస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉండి ఇల్లాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి తప్పనిసరిగా ఆ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది.